హలో ఫ్రెండ్స్, టేస్టీ టేస్టీ దహీ పూరి నార్త్ ఇండియన్స్ ఫేవరెట్ చాట్ ఇప్పుడు మనకు కూడా అంటే సౌత్ ఇండియాలో కూడా చాలా ఫేమస్ అయిపోయింది, అందరికీ ఫేవరెట్ అయిపోయింది. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఒక 3 to 4 పొటాటోస్ ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేశాను. ఇప్పుడు ఇలాగ ఈ బంగాళదుంపలు పీల్ తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. అందులో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం చాట్ పౌడరు, కొంచెం పెప్పర్ పౌడరు, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ పొటాటో స్టఫ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, అందులో ఒక స్పూన్ షుగర్ వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూను జీరా పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పల్చగా చేసుకోవడానికి కొంచెం వాటర్ కలుపుకోవాలి. పెరుగు ఎక్కువ పల్చగా కూడా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. పెరుగు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కట్టామీఠా చట్నీ తయారు చేసుకుందాము. నేను ఇలాగ చింతపండు దాంట్లో గింజలు, దారము, పీచు అవి ఏమీ లేకుండా నానబెట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇలాగ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. వారం వారం ఇలా చేసి పెట్టుకుంటాను. అదే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇలాగా ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు వేరే బౌల్లో వాటర్ అది కలుపుకొని ఆ చింతపండు ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. అందులో అంతా మిగతా పీచు అంతా బయటకు వచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ ఇందులో వేసేయాలి. ఈ చింతపండు పులుసులో నేను 4 స్పూన్లు బెల్లము పౌడర్ కలుపుతున్నాను ఫ్రెండ్స్. మనకి బయట మార్కెట్లో బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా, అది తీసుకున్నాను. ఇక్కడ ఒక 2 to 3 మినిట్స్ మరిగిన తర్వాత ఇలాగ బ్లాక్ కలర్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, ఉంటే పెప్పర్ పౌడర్ అన్నీ బాగా వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం మరగనివ్వాలి. అంతే, రెడీ అయిపోయింది మన కట్టామీఠా చట్నీ. ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీకి ఒక జార్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, పుల్లదనం కోసం కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. పెరుగు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, నేను చెప్పడం మర్చిపోయాను. పెరుగు కూడా వేసుకొని అందులో కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్సీ చేసుకుంటే మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. మనకి బయట పానీపూరి పాపడ్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, నేను అవే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చెక్ చేసుకోండి. ఇలాగా పూరీలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇలాగ వేయించుకోవాలి. ఇప్పుడు మనకి పూరీలు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఈ సేవ్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. నేను సన్నటి సేవ్ తీసుకోలేదు. పొటాటో స్టఫ్, గ్రీన్ చట్నీ, దహీ అంటే పెరుగు, ఆ కట్టామీఠా చట్నీ అన్నీ రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కట్టామీఠా చట్నీ చూసారా, కరెక్ట్గా వచ్చింది. ఉల్లిపాయలు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ పూరీలు చిన్నగా హోల్డ్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ పొటాటో స్టఫ్ ఈ పూరీల్లోకి కొంచెం కొంచెం వేసుకొని రెడీ చేసుకోవాలి. ఒక్కొక్క స్పూను కట్టామీఠా చట్నీ ఆ పూరీల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీ కూడా అన్ని పూరీల్లోకి కొంచెం కొంచెం వేసుకోవాలి. పెరుగు మటుకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ పూరీల్లోకి, అదే అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం సేవ్ వేసుకొని ఇప్పుడు కొంచెం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అందులో వేసుకొని ఇప్పుడు పెరుగు పైనుంచి కొంచెం ఎక్కువ వేసుకొని ఇలాగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, అయిపోయింది మన దహీ పూరి రెడీ. పిల్లలకి కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఇంటికి వచ్చేసరికి రెడీగా ఉంచితే హ్యాపీగా తింటారు. పైనుంచి కొంచెం కారం కూడా, ధనియాల పొడి కూడా కొంచెం పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటే
ఆ టేస్ట్ వేరు, ఆ లుక్ వేరు. ఈ రెసిపీ కన్నా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కమెంట్స్ కూడా చేయండి. బాయ్ బాయ్.